ఎల్పీయూ ప్లేస్మెంట్ల రికార్డులు సృష్టిస్తోంది. ఫైనల్ ఇయర్ స్టూడెంట్ 2.5 కోట్ల ప్యాకేజ్ పొందుతున్నారు. 1700 మందికి పైగా ఎల్పీయూ స్టూడెంట్స్ 10 లక్షల నుంచి 2.5 కోట్ల ప్యాకేజెస్ పొందారు. విద్యా విప్లవం ప్రారంభమైంది లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో. గుంటూరు జిల్లా తెనాలిలో దళిత యువకులపై పోలీసుల దాష్టికాన్ని సాక్షాత్తు హోంమంత్రి అనిత సమర్థించారు. చట్టాలు, కోర్టులు వేయాల్సిన శిక్షలు పోలీసులే వేస్తారన్న ధోరణిలో హోంమంత్రి మాట్లాడారు. దీంతో అసలు హోంమంత్రి ఏం మాట్లాడుతున్నారని ప్రజలు విస్తుపోతున్నారు. తెనాలిలో దళిత యువకులకు నడి రోడ్డుపై పోలీసుల టార్చర్ ఘటనపై దేశవ్యాప్తంగా తీవ్ర విమర్శలొచ్చాయి. ఈ దళితులపై పోలీసుల దాడిని కనీసం ఖండించని హోంమంత్రి అనిత పైగా అది సరైందేనని సమర్థించేలా వ్యాఖ్యానించారు. హోంమంత్రి అనిత వ్యాఖ్యలపై సర్వత్రా విమర్శలొస్తున్నాయి. చిన్నపిల్లలపై అత్యాచారం చేసిన వాళ్లని ఎందుకు కొట్టలేదని అనితను నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. ఆడవాళ్లపై వేధింపులకు పాల్పడ్డ టీడీపీ ఎమ్మెల్యేలను ఎందుకిలా శిక్షించలేదని నిలదీస్తున్నారు. దళిత ప్రొఫెసర్ని కొట్టిన జనసేన ఎమ్మెల్యేని ఎందుకిలా శిక్షించలేదని హోంమంత్రి అనితను నెటిజన్లు ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. సార్ ఆలోచించాలి. ఇదే పోలీస్ యాక్షన్ తీసుకోలేదు ఏదైనా ఒక స్టెప్ ఫార్వర్డ్ వేస్తే ఈ రకంగా మాట్లాడుతుంది. అంటే నేనేమంటానంటే కొంత పని ఒక డిపార్ట్మెంట్ చేసుకునే వాళ్ళు పోలీస్ డిపార్ట్మెంట్ ఎలా వర్క్ చేసుకోవాలి సార్ ఆలోచించాలి. ఇదే పోలీస్ యాక్షన్ తీసుకోలేదు ఏదైనా ఒక స్టెప్ ఫార్వర్డ్ వేస్తే ఈ రకంగా మాట్లాడుతుంది. అంటే నేనేమంటానంటే కొంత పని ఒక డిపార్ట్మెంట్ చేసుకునే వాళ్ళు